నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఏదైతే అసెంబ్లీ వేదికగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసినటువంటి ఏదైతే నిరసన ఉందో, దోమతెరలు కట్టుకొని హైదరాబాద్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోతా ఉంది, పరిపాలన చేతగాట్లేదంటూ కూడా ఆ నిరసన తెలపడం జరిగింది. దీనిపైన కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు, ప్రతి విమర్శలు చేస్తూ ఉన్నారు, జరుగుతూ ఉన్నాయి చాలా విధాలుగా కూడా. ఇక్కడ మనతో పాటు దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన ఆ విధంగా నిరసన తెలపడం జరిగింది అని చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి దోమల్ని అరికట్టే చేత కూడా కావట్లేదని చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎవరు, హైదరాబాద్లో ఎమ్మెల్యేలు ఎవరు? దోమకు కూడా రేవంత్ రెడ్డి సాబ్ వస్తాడా లేక మోడీ వస్తాడా? నేను నిన్న లెటర్ రాసిన మోడీకి, సార్ ఇట్లా దోమలు ఎక్కువైనాయి సార్, ఇక్కడ ఎమ్మెల్యేలు ఏం చేతగాని వాళ్ళు ఉన్నారు, ఒకసారి మీరు వచ్చి దోమలు ఫాగింగ్ చేసిపోండి అని ఒకటి రేవంత్ రెడ్డి సాబ్కి రాసిన, ఒకటేమో ప్రధానమంత్రి మోడీ గారికి రాసిన. ఇంకా ట్రంప్కి ఒక్కరికి బాకీ ఉందబ్బా, ట్రంప్కి ఒక్కరిని లెటర్ రాయాలి. వీళ్ళంతా పనికి పని వాళ్ళు ఉన్నారు సార్, వాడు దోమలు కూడా నిర్మూలించలేకపోతున్నారు సార్, మరి ఏమే ఉత్తనే ఉన్నారా, ఉత్తనే ఎన్నుకున్నారా అంటే ఎక్కడ సార్ 3 లక్షల జీతం కూడా ఇస్తున్నాం సార్ అని రాసిన. దాంట్లో కూడా ప్రజలు నమ్మకంతో మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీ బాధ్యత లేదా? మిమ్మల్ని నమ్మకంతో ఎన్నుకున్నారండి. హైదరాబాద్లో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలని ఈ హైదరాబాద్ డెవలప్ చేస్తారేమో, హైదరాబాద్కి తోడ్పడతారేమో అనే నమ్మకంతో హైదరాబాద్ని ఎన్నుకుంటే ఈరోజు ఏందండి, మీరు కనీసం దోమలు కూడా నిర్మూలించలేని పరిస్థితికి మీరు వచ్చేస్తే మీరు ఎక్కడ ఎమ్మెల్యేలండి? నెలకు 3 లక్షల జీతం అండి మీది. అధికారులు ఎవరు కూడా వాళ్ళ మాట వినట్లేదు, మీ పార్టీ నాయకుల మాట వింటున్నారని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకని అక్కడ ఉన్నటువంటి ఏ పనులు చేయమని కూడా అధికారులు ఎవరు చేయట్లేరంట. ఒక ఎమ్మెల్యేగా నీ పనే ఇంటలేరంటే మరి రిజైన్ చేసేసేయి, ఇంకా లాభం ఏంది? నువ్వు అన్నెసెసరీ నీకు 3 లక్షల జీతం ఎందుకు ఇవ్వాలి నెలకు? నేను ఒకటే కోరుకుంటున్నాండి, హైదరాబాద్ ప్రజలు డిసైడ్ అయిపోయినారండి, వీళ్ళకి చేత కాదు, వీళ్ళతోనే ఏది అయ్యేది లేదు. ఎమ్మెల్యేలు దోమలే నిర్మూలించలేని పరిస్థితులు ఎమ్మెల్యేలు ఉంటే రేపు ఇంకే పనులు చేస్తారండి? ఏ బ్రిడ్జిలు కడతారు, ఏ అండర్ పాసులు కడతారు, ఎక్కడి నుంచి ఫండ్స్ తెచ్చి ఫ్లైఓవర్లు డెవలప్ చేస్తారు, ఎక్కడి నుంచి చెరువులు డెవలప్ చేస్తారు? వీళ్ళతోనే ఏడవుతుందండి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మా దగ్గర లోకల్ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే సాధ్యపడుతుంది ఇదంతా కూడా. మరి మీరు ఆలోచిస్తున్న విధానం అయితే అంటే మీరు ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బడ్జెట్ ఇవ్వకుండా ఇట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ప్రజల్లో ఒక అపోహ కలిగడానికి నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే పని జరుగుతుందని అపోహ మీరు కలిగిస్తున్నారా? అంటే బడ్జెట్ ఇవ్వకుండా ఆ ఇబ్బంది పెడుతున్నారా? మీరు కల్పించే అవసరం లేదండి. వాళ్ళ ఆ విధంగా వాళ్ళ మైండ్ సెట్ ఏర్పడిపోయింది, మాకు చేత కాదేమో, మేము చేయలేమేమో అనే మైండ్ సెట్కి వచ్చేసినప్పుడు మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు అడ్డుకుంటురా లేదా ప్రతి విషయాన్ని? ఈరోజు మూసీ సుందరీకరణ భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైనుంచి తీసుకొస్తే కింద నల్గొండ వరకు, వికారాబాద్ నుంచి తీసుకొని నల్గొండ వరకు ఒక స్ట్రెచ్ మంచిగా చేసుకుందామయ్యా, మంచిగా ఉంటుంది, అందరు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది, దోమలు తగ్గుతాయి, ఇట్లా సేమే సుందరీకరణ అవుతుంది, పరిసరాలు బాగుపడతాయి, హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది, ఇంకా మంచి ఇమేజ్ ఏర్పడుతుంది అని ఆయన తాపత్రయపడుతుంటే మీరు పొద్దున్న లేచి కట్టబెడుతుర్రే. ఓ దగ్గర పోయేమో ఎన్జీటీలో కేసు చేస్తారు, సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళ కొడుకు తీసుకుపోయి ఎన్జీటీలో కేసు వేస్తాడు. ఎన్జీటీ కేసును కొట్టేసింది కదా, అదే కదా మా అదృష్టము. ఒక దిక్కేమో హెచ్యూలో ఫైల్ చేస్తారు, హెచ్యూలో ఏం చూపించినట్టు పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు ఏ నుంచి వచ్చినాయండి? ఏడున్నాయండి జింకలు, పుల్లు. ఇప్పుడు ఎందుకు లేవండి? హెచ్యూలు ఉన్నాయి, పుల్లు, సింహాలు, జింకలు. నేను అనేది ఏంటంటే ప్రతి దాంట్లో అడ్డుపులు వేయడాంట్లో టీఆర్ఎస్ పార్టీ సఫలమైందండి. మరి ఆ రోజు ఆ భూములు అమ్మడానికి మీరు ప్లాన్ చేశారు కదా. సరే, నేను ఒక్కటే అంటున్నా, ఈ రాష్ట్రంలో ఏదైనా అమ్మకుండా చేసిన విధానం వాళ్ళు చేసిరు ఏదైనా? అంటే డెవలప్మెంట్ కోసం భూమి ఎవరికైనా ఇస్తే కూడా తప్పేనా? డెవలప్మెంట్ కోసం ఇస్తే కూడా తప్పేనా? అది కొంతకాలానికి కాదు, కొన్ని వందల సంవత్సరాలకు మీరు ఆశిస్తే. 100 సంవత్సరాలకు ఎవరు రాయారండి? దాని లీజ్ పీరియడ్ ఉంటే 33 ఇయర్స్ ఉంటుంది, లేకుంటే 99 ఇయర్స్ ఉంటుంది. అంతేగాని 100 ఏళ్ళకి రాసే లీజ్ ఉండదు. నేను ఒకటే ఏం కోరుకుంటున్నా అంటే, నేను ఒకటైతే క్లియర్గా చెప్తున్నానండి, హైదరాబాద్ విషయంలో మూసీ డెవలప్ అయితే, మూసీ పరివాహిక ప్రాంతం డెవలప్ అయితే, సుందరీకరణ జరిగితే మంచిగా ఉంటుందండి. నేను బీజేపీ నాయకులను కూడా అడుగుతున్నాను, మీకు సబర్మతి డెవలప్ కావాలి కానీ హైదరాబాద్లో మూసీ డెవలప్ కావద్దండి. అక్కడ సబర్మతి కూడా అంత పెద్ద ఏం బాగాలేనట్టు, అంటే అక్కడ ప్రజలు కూడా జస్ట్ సుందరీకరణ చేసి ఆ వాటర్ తాగేటువంటి పరిస్థితి లేదు అక్కడ. సబర్మతి పరిస్థితి అక్కడ. ఇక్కడ ఎన్జిటి గురించి ఇప్పుడు ఎన్జిటి మొన్న ఏదైతే కార్తిక్ రెడ్డి ఫైల్ చేసినటువంటి కేసు ఏదైతే ఉందో కోర్టు కొట్టేయడం జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పటికీ అంటా ఉన్నారు, కోర్టులు కూడా మీకే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇది నిజంగా మూసి కూడా 1 లక్ష కోట్లకు మీరు మింగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి కళలుగా అంటున్నారండి. ప్రతి ఒక్కటి మేనేజ్ చేయొచ్చు అనే భావనలో మీరు ఉన్నప్పుడు, మీరు పాత ప్రభుత్వంలో ఆ విధంగా మీరు ఏమైనా మేనేజ్ చేస్తే మాకు తెలియదు, కానీ ప్రభుత్వాలు అనేది నడిపేటప్పుడు పలు రకాలుగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాత కోర్టు జడ్జిమెంట్లు ఇస్తాయి. ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకునే గవర్నమెంట్ నడుస్తాయండి ఒక్కొక్కసారి. ఈరోజు ఎన్జీటీ రిపోర్ట్ ఏం చెప్పిందండి? ఎన్జీటీ కొట్టేసింది మీ కేసుని.
అంటే చెయ్యండి అని చెప్పింది కదా. ఒక్కసారి రమ్మంటున్నా వీళ్ళందరినీ కూడా, అటు నాగోల్ ప్రాంతానికి, అటు కొత్తపేట ప్రాంతానికి, అట్లా మూసి ప్రాంతానికి, ఉప్పల్ ప్రాంతానికి వస్తే తెలుస్తుందండి. ఈ రోజు కూడా బస్తీ జనం జనయాత్ర అంటూ కూడా చాలా మంది బస్తీలలో తిరుగుతున్నారు, మా ఇల్లు కూల్చుతున్నారనే ఒక భయంతో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం ఎందుకు భరోసా కల్పించలేదు? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయానికి వచ్చినారు. రీబిల్డ్ చేస్తాం, వాళ్ళని రీలొకేట్ చేస్తాము. ఎవరిని కూడా రోడ్డున పడేసే ప్రభుత్వం కాదు మాది. ప్రతి ఒక్కరికి కూడా చూపించి వాళ్ళని ఎక్కడ రీలొకేట్ చేయాలో అక్కడ రీలొకేట్ చేసిన తర్వాతనే ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బట్ సైమల్టేనియస్గా 7 TMC వాటర్ని హైదరాబాద్ తీసుకొని వచ్చి ఈ మూసీలో ఎప్పుడు మంచి వాటర్ ప్రవహించాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం అడ్డుకోవద్దని నేను మరీ చెప్తున్నాను. అంటే ఇంకో విషయం కూడా ఉంది, మనం ఇప్పటిదాకా దోమల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చాలామంది ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతానికి నిధులు ఇవ్వడం లేదు, ఆ నిధులు ఇవ్వకపోవడం వల్లే అక్కడ పనులు జరగట్లేదని కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట. ఒక్క నా డివిజన్ కండి లాస్ట్ 3 నుంచి 4 మంత్స్ మధ్యలో దగ్గర 25 కోట్ల రూపాయలు ఒక్క డివిజన్కి వచ్చినాయండి. మీరంటే ముఖ్యమంత్రి దగ్గర ఉంటారు కాబట్టి మీకు వస్తుంది, మిగతా వాళ్ళకి రావట్లేదని కూడా టాక్. అదే కదా వీళ్ళ అసమర్థత అంటున్నా. మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి, మీకు అవసరం ఏముందో పెట్టండి. ఈరోజు ఇదే సరూనగర్ చెరువుకి 24 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి డెవలప్ చేస్తున్నాం. అది ఇప్పుడు ఎండబెట్టాల్సిన పరిస్థితి ఉంది, దాన్ని క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఉంది, సైమల్టేనియస్గా డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు బ్రిడ్జ్ కడుతున్నాము, స్టామ్ వాటర్ డ్రైన్ వేస్తున్నాము, సుందరీకరణలో భాగంగా మట్టి పోసినాము, రోడ్డు చుట్టూ మట్టి పోసి కల్వర్ట్ డెవలప్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా చేస్తున్నాం కదా. మీ ఎమ్మెల్యేనే కదా రాజగోపాల్ రెడ్డి, మాకు బడ్జెట్ ఇవ్వట్లేదు, మంత్రులే పంచుకుంటున్నారని అసెంబ్లీ వేదిక కూడా అన్నాడు. అది పెద్ద బడ్జెట్స్ ఏమైనా ఉంటే ఇబ్బంది అయ్యిండొచ్చు, కానీ జనరల్గా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన చిన్న ఇబ్బందులు మాత్రం డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోతున్నారు. సో మీరేం చెప్పదలుచున్నారు? ఎందుకంటే సుధీర్ రెడ్డి గతంలో కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది, ఈ రోజు కూడా అసెంబ్లీ వేదికగా ఆయన మళ్ళీ నిరసన తెలపడం జరిగింది. సుధీర్ రెడ్డి గారు ప్యూర్ అసమర్థత, దోమలు కూడా నిర్మూలించలేని సుధీర్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే ఎందుకు? కనీసం దోమల మీద మీరు దోమలు నిర్మూలించలేనప్పుడు మీ ఎమ్మెల్యే పదవికి మీరు రిజైన్ చేయడమే మంచిది. ఎందుకంటే అన్ఫిట్ యాజ్ ఎ ఎమ్మెల్యే. దోమలు తీయాలని ఎమ్మెల్యే ఇంకా వేరే పని ఏం చేస్తావు? ఇప్పుడు ఈయన దోమలు ఒక కొత్త విషయం ఉందండి లోపల. ఏదైనా మంచి జరిగితే ఆయన క్లెయిమ్ చేసుకుంటాడు, ఏదైనా చెడు వచ్చే వరకు గవర్నమెంట్ మీద వచ్చేస్తాడు. ఏదైనా మంచి జరిగింది అనుకోండి, రీసెంట్గా మేము ఏం చేసినామండి, అక్కడ అండర్ పాస్లో ఓ ఫుట్బాల్, పిల్లలు ఆడుకోవడానికి ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్ ఇట్లాంటివన్నీ కొంచెం కలర్ఫుల్గా చేసి ఒక రంగులంగా వేసుకుంటా కొంచెం మంచిగా చేసినాం, ఆ ఏరియాని సుందరీకరణ చేసినాం. అది వస్తాడు నేనే చేసిన అంటాడు. మరి ఇప్పుడు ఎందుకు క్లెయిమ్ చేసుకోవడండి? ఈ రోజున్న పరిస్థితుల్లో ఈరోజు అదే సరూనగర్ చెరువులో ఉన్న దోమల గురించి నువ్వెందుకు క్లెయిమ్ చేసుకోవు? అంటే మంచి అయితే నీకు, చెడైతే గవర్నమెంట్ మీద వచ్చేద్దామా? అప్పుడు నువ్వే పెట్టిన విత్తనం అంటున్నావు, మరి అదే సరూనగర్ చెరువులను విత్తనం ఎందుకు వాతలేకపోయినావు? వేరేదా డెవలప్మెంట్ జరిగితే నేను వేసిన విత్తనం అని మాట్లాడతాడు. మరి ఇదే ఇప్పుడు సరూనగర్ చెరువు కానీ మన్సూరాబాద్ చెరువు కానీ అక్కడ దోమలు తయారవుతున్నప్పుడు మరి ఆ విత్తనం నీది ఎట్లా కాదు? ప్రభుత్వమే సహకరిస్తలేదని చెప్తా ఉన్నారు. దానికి ఎట్లా సహకరించింది? సింపుల్, నేను అడుగుతున్నా బ్రదర్, వేరేదేం లేదు. ఇప్పుడు వేరే విషయం, ఇప్పుడు చూడండి, మీరు కూడా ఒకసారి తెరిచి చూడండి, ఆయన పుస్తకము, ఫేస్ పుస్తకం ఉంటుంది కదా, దాన్ని ఒకసారి తెరిచి చూడండి. ఆయన క్లెయిమ్ చేసుకుంటుంటాడు నన్ను ఏవి మంచి జరుగుతానేమో ఇక వీడియో పెట్టి నేనే చేసేసిన, ఇదంతా సృష్టికర్త నేనే, అసలు డెవలప్మెంట్ అంటే ఈ దేశానికి పరిచయం చేసింది నేను అనే విధంగా చెప్తున్నప్పుడు, ఈ పరిచయం కూడా నువ్వే చేసినావని ఒప్పుకోవడంలో నీకు తప్పేముంది? ఈ దోమల పరిచయం కూడా నేనే చేసిన, నా విత్తనమే అని ఎందుకు చెప్పట్లేదు నువ్వు? మంచి నీకు, చెడు వేరేలాగైతే తప్పు కదా బ్రదర్, ఆలోచన చేయాలి కదా. తప్పు నీదైనా మంచి నువ్వు తీసుకున్నప్పుడు చెడు కూడా నువ్వు తీసుకోవాలి, అప్పుడే రియల్ అండ్ లీడర్ అంటారు. అంతేగాని రంగులు కనిపించే దాన్నేమో నామినేసుకుంటా, చెడిపోయిన దాన్నేమో వాళ్ళ మీద దోసేస్తా అంటే ఎంతవరకు సభ చెప్పింది? జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్గా మూసి పరివాహక ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు మీరు ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నా బ్రదర్, ఇది బ్రీడింగ్ టైం నడుస్తుంది, ప్రొడక్షన్లో ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ ఇంకొక 3-4 డేస్లో ఖచ్చితంగా దోమ తగ్గిపోతుంది. వీఆర్ టేకింగ్ ఆల్ ఆపరేషన్స్. చాలా సీరియస్గా ఎంఎంసీ కానీ, సిఎంసీ కానీ, జిహెచ్ఎంసీ కానీ సీరియస్గా యాక్షన్ చేస్తున్నది. ఖచ్చితంగా వీళ్ళన్నీ కూడా టేకప్ చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా ఇబ్బంది ఉంటుంది. కొంచెం దోమ ఇరిటేట్ చేస్తున్న మాట వాస్తవం, నేను ఒప్పుకోకపోతే తప్పు అవుతుంది, ఎందుకంటే నేను కూడా బాధితున్నే కాబట్టి దోమ ఇరిటేట్ చేస్తున్న మాట వాస్తవమే. కానీ దాన్ని నిర్మూలించే పద్ధతి మీరు చెప్పండి ఏదైనా ఉంటే. ప్రతిపక్షాలను నేను ఏం కోరుకుంటున్నా, అరే దోమ ఇట్లుంది, ఇట్లా చేయండి సీఎం గారు, ఇట్లా చేయండి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు అని చెప్తే బాగుంటుందేమో. దోమతెర వేసుకున్నాడు, ఎన్ని దోమలతెరలు ఇప్పిస్తావా నువ్వు? హైదరాబాద్ నుంచి మంది వెళ్ళిపోతున్నట్టు ఏమైనా డేటా ఉందని తానా? నువ్వు హైదరాబాద్ నుంచి మంది వెళ్ళిపోతా అన్నప్పుడు సుధీర్ రెడ్డి గారు, నీ దగ్గర ఏమో డేటా ఉంటే ఇవ్వండి మాకు, మేము చూస్తాం ఎంతమంది వెళ్ళిపోయారు, మరి ఏ ఊర్లలోకి పోయారు.
మరి ఎందుకోసం పోయిరని మేము చర్చ జరగాలి కదా. ఇప్పుడు ఏ ఊరికి పోయిత్రి, ఏ ఊర్లు ఉండరు అనేది మేము చర్చ చేసుకోవాలి కదా. హైదరాబాద్ నుంచి వదిలిపోతున్నంటే ఇంతమంది అసమర్థత ఎమ్మెల్యేల వల్ల హైదరాబాద్ మేము దిక్కులేని హైదరాబాద్ చేయలేం కదా. దాన్ని మేము తీసుకుంటాం. నిజంగా వెళ్ళిపోయినట్టయితే ఎందుకు వెళ్ళిపోతుర్రు అనే దాని మీద డేటా రీఫైల్ చేసుకొని ఎట్లా చేసుకోవాలి, ఈ హైదరాబాద్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా ఈ ఎమ్మెల్యేలు అన్ఫిట్ ఎవరైతే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో కనీసం దోమలు కూడా నిర్మూలించని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రానున్న జిహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీ ఎలక్షన్లో కూడా ఎక్కడ కూడా మీరు కార్పొరేటర్లు ఎన్నుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలే ఏమిటికి పని లేకున్నారు కదా. మరి వాళ్ళు ఇంకా వాళ్ళ కార్పొరేటర్లతో చేంజ్ చేస్తారు ఇక్కడ. సో మీరే క్లీన్ స్వీప్ చేస్తారు. అరే 100% అబ్బా. ఇప్పుడు వాళ్ళకి నమ్మకం పోయింది పబ్లిక్కి కూడా. అరే వీళ్ళు దోమలు కూడా తేలేని పరిస్థితులు ఉన్నారు, వీళ్ళు ఇంకా రేపు ఏం చేస్తారనే కాడికి వచ్చిర్రు. నేను ఇంతకుముందు చెప్పిన జీతాల విషయం కూడా ఏది తప్పు బ్రదర్, నేను చెప్పింది అంతా అఫీషియల్ డేటానే కదా. ఇక డెంగ్యూ కేసులు కానీ జీతాల విషయం కానీ, ఇక డెంగ్యూ కేసులు చూడు 14,700 డెంగ్యూ కేసులు జీవకాడని 2019లో. ఇది అబద్ధమా కాదా, నిజమా కాదా ఒక్కసారి చూడండి. ఇవన్నీ అబద్ధం అయితే నేను ఏది కూడా అంటే అన్నీ కూడా ఆన్ రికార్డ్ తీసుకొని ఇక జీతాలు ఇంత జీతం తీసుకున్నప్పుడు మనం కూడా నువ్వు ఒక కంపెనీకి పనిచేస్తున్నావు, జీతం తీసుకున్నప్పుడు పని చేయాలి కదా. మరి పని చేయాలంటే గవర్నమెంట్ నీకు జీతం ఇస్తుంది కదా, ఈ ప్రజలు ట్యాక్సెస్ కడుతురు కదా, మరి ఇవన్నిటితో నీ జీతం వస్తుంది కదా, మరి పని చేయాలి కదా కాదా. మరి ఇక దోమల విషయంలో మీరు విఫలమైతే ఇంకేడ రోడ్ వేస్తారు, ఏడ ఫ్లైఓవర్ కడతారు బ్రదర్ మీరు. సో హైదరాబాద్లో రానున్న జిహెచ్ఎంసీ కానీ, సిఎంసీ కానీ, ఎంఎంసీ కానీ ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అత్యధిక మందికి గెలుస్తారు.